వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఇక్కడ వైఫ్, ఇక్కడ హస్బెండ్ వస్తారు. రెడీ? లెట్స్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ కపుల్. ఈ రౌండ్ కి రెడీయా? టెన్షన్ అలాంటి ఏం లేదు కదా. మీ ఫస్ట్ క్వశ్చన్, మీ ఆయన వేసుకున్న షర్ట్ సైజ్ ఎంత? అసలు చెప్పని సెకండ్ క్వశ్చన్, పెళ్లి తర్వాత మీ ఇద్దరు కలిసి చూసిన మొదటి సినిమా? వావ్, ఓకే. థర్డ్ క్వశ్చన్, లాస్ట్ సండే మీ ఆవిడ ఏ కర్రీ చేసింది? రైట్, సో ఆన్సర్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, మీ ఆయన షర్ట్ సైజ్ ఎంత? మీరు ఏం రాశారు? ఎంత రాశారు? 39. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. 100 పాయింట్స్ వచ్చేసాయి. సెకండ్, పెళ్లి తర్వాత మీ ఇద్దరు కలిసి చూసిన సినిమా ఏంటి? మనం రైట్ ఆన్సర్. రీసెంట్ గా మ్యారీడ్ అయింది కదా. లాస్ట్ సండే మీరు వండుకున్న కర్రీ లంచ్ కోసం? తను వండలేదండి, నేనే వండాను. అయితే వండలేదు. ఓకే, మీరేం రాశారు ఆన్సర్? నో అని రాశారు. మీరేం రాశారు? ఇప్పుడు ఇద్దరులో ఎవరిది కరెక్ట్? ఆయనదే కరెక్టా? మీరు మర్చిపోయారా? కాదు, ఏం తిన్నారో రాశారు కానీ వండలేదు. రైట్, తను కరెక్ట్, బట్ నో ప్రాబ్లం. 200 పాయింట్స్. సో ఫస్ట్ కపుల్ వచ్చారు, రెండు మ్యాచింగ్, అందుకే 200 పాయింట్స్. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు ఎందుకంటే ప్రేమంటాలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేస్తున్నారు సెకండ్ కపుల్. వచ్చేయండి. సెకండ్ కపుల్ రెడీ? ఆల్ ది బెస్ట్. యువర్ ఫస్ట్ క్వశ్చన్, మీ హస్బెండ్ ప్రెసెంట్ వాడుతున్న మొబైల్ ప్రైస్ ఎంత? మొబైల్ ప్రైస్ అంతనా? వామ్మో, అంతేనా? అయ్యో, ఏదో తేడా వచ్చింది. రైట్, సెకండ్ క్వశ్చన్, మీ ఆవిడ లక్కీ నంబర్ ఏంటి? రైట్, థర్డ్ క్వశ్చన్, మీ ఆయన ఫేవరెట్ గాడ్ ఎవరు? రాశారా? రాశారు. ఆన్సర్స్ రివీల్ చేద్దాం ఇప్పుడు. మీరు వాడుతున్న ప్రెసెంట్ మొబైల్ దాని ప్రైస్ ఎంత, కాస్ట్ ఎంత? మీరేం రాశారు? 5600 అప్రాక్స్. అదే 5000 ఎగ్జాక్ట్ కావాలి. 600 ఇస్ అ బిగ్ మార్జిన్. ఓన్లీ 5000 అయినా 5600 కాదా? 5600. ఎగ్జాక్ట్ ప్రైస్ 5600. సామ్సంగ్. మీ ఆవిడ కరెక్ట్ రాశారు, బట్ నాట్ మ్యాచింగ్. ఇట్స్ ఓకే. సెకండ్ క్వశ్చన్, మీ ఆవిడ లక్కీ నంబర్ ఏంటి? I written 2 9. లక్కీ నంబర్ అండి, అది తెలుసుకోవాలి కదా. 92 నాట్ మ్యాచింగ్. ఇట్స్ ఓకే. సరే, మీ ఆయనకి ఇష్టమైన దైవం? సుబ్రహ్మణ్య స్వామి. అరే, ఇది మాత్రం పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. 100 పాయింట్స్. ఫైనల్ గా దేవుడు వచ్చి 100 మార్కులు ఇచ్చాడు మీకు. సూపర్, వెరీ గుడ్, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం, 100 మార్కులు వచ్చాయి. సుబ్రహ్మణ్య స్వామి వచ్చి అలా నేనున్నాను బిడ్డ అన్నారు. ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ కాల్ ది థర్డ్ కపుల్. వచ్చేయండి. థర్డ్ కపుల్, ఆల్ ది బెస్ట్. పెళ్లి రోజు మతమార్ పంకులు వచ్చాడు. ఇప్పుడు ఆల్ ది బెస్ట్. మర్చిపోతారో చూద్దాం. మీ ఫస్ట్ క్వశ్చన్, మీ ఆయన మొబైల్ నంబర్ లో 6th డిజిట్ నంబర్ 6 అంకె ఏంటి? ఆరో డిజిట్ మీ మొబైల్ నంబర్ లో. ఏదో ఒకటి రాసేయండి, టైం అయిపోతుంది. 6th డిజిట్. 3, 2, 1. ఓకే, మీరు మాట్లాడకూడదు. సెకండ్ క్వశ్చన్, పెళ్లి చూపుల్లో
మీ ఆయన గారు మీ ఇంటికి వచ్చారు కదా, మీ ఆయన గారు ఏ కలర్ ప్యాంట్ వేసుకుని వచ్చారు? రాసారా? వెరీ ఇంట్రెస్టింగ్. థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీరిద్దరూ కలిసి వెళ్ళిన లాస్ట్ మూవీ ఏంటి? వామ్మో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగామంటే మీ మొబైల్ నంబర్ లో 6th డిజిట్ ఆరో డిజిట్ ఏంటి? మీరేం రాశారు? ఒకసారి మొబైల్ నెంబర్ చెప్పానండి. మీరేం రాశారు చెప్పండి ఫస్ట్. 8. 8. ఆరో డిజిట్ 8 అంట. సార్ ఏంటి సార్ మీ మొబైల్ నంబర్ సార్ ఏం మత్తు మరపు సార్ మీకు? ఎప్పుడు కౌంట్ చేసి చూసుకోవాలి కదా ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది ఇది. నంబర్ చెప్పండి నాకు ఫాస్ట్ గా. 9851804003. 9851804003. 804003. 6th నంబర్ 8. నాట్ మ్యాచింగ్. ఇట్స్ ఓకే. మీ ఆయన పెళ్లి చూపులకి మీ ఇంటికి వచ్చారు. మీ ఆయన వేసుకున్న ప్యాంట్ కలర్ బ్రౌన్ రాస్తాను. బ్రౌన్. మీరేం రాశారు? బ్లూ. ఓ, బ్లూ అండ్ బ్రౌన్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇట్స్ ఓకే. థర్డ్ క్వశ్చన్. మీరు వెళ్ళిన చూసిన లాస్ట్ సినిమా ఏంటి? అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. చెప్పండి. అదే అండి. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. వెరీ గుడ్. నో ప్రాబ్లం. 100 పాయింట్లు. ఇక్కడ కూడా 100 పాయింట్లు. ఈ రౌండ్ తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ కపుల్ మీ స్కోర్ 500 పాయింట్స్. వెరీ గుడ్. లీడింగ్ లో ఉన్నారు. ఎంత కొడుతున్నారు? సెకండ్ అండ్ థర్డ్ కపుల్ ఇద్దరు సమానంగా ఉన్నారు విత్ 400 పాయింట్స్. నో ప్రాబ్లం. ఇప్పుడు సీక్రెట్ గా 100 పాయింట్స్ మీ అకౌంట్ లో పడతాయి అన్నమాట. డాన్స్ చేయండి. ముగ్గురు కపుల్స్ లో ఎవరు బాగా డాన్స్ చేస్తారో వాళ్ళకి ఆ 100 పాయింట్లు వస్తాయి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? థ్యాంక్ యూ. మ్యూజిక్. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనే